ఇక బ్లాక్ బాక్స్లో ఏముంది? అహ్మదాబాద్లో ప్రమాద స్థలం నుంచి డివైస్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. అందులోని డేటాపైనే ఉత్కంఠ. బోయింగ్ విమానాల సామర్థ్యంపై డీజీసీఏ రివ్యూ. తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు ఆదేశం. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ. విమానం పేలుడుతో 1000 డిగ్రీల టెంపరేచర్. ఖాళీ బూడిదైన మృతదేహాలు. గుర్తించిన డెడ్ బాడీలు 6. మిగతా వాటికి డిఎన్ఏ టెస్టులు. 265కు పెరిగిన మృతుల సంఖ్య. మృతుల్లో 241 మంది ప్రయాణికులు, 24 మంది మెడికోలు, ఇతరులు. గాయపడిన వాళ్ళలో మరికొంతమంది పరిస్థితి సీరియస్. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందంట. గుజరాత్లో ఎయిర్ ఇండియా విమానం ఎందుకు క్రాష్ అయింది? టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే పైకి ఎగరలేక ఎందుకు కుప్పకూలింది? ఈ ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలేంటి అన్నవి తేలాలంటే బ్లాక్ బాక్స్ ఓపెన్ కావాల్సిందే. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద గురువారం మధ్యాహ్నం కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించిన కీలకమైన బ్లాక్ బాక్స్ దొరికింది. విమానం కూలిపోయిన మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైనే దీన్ని గుర్తించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో శుక్రవారం ఈ బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుంది. ప్రమాద సమయంలో ఏం జరిగిందనేది తెలియాలంటే బ్లాక్ బాక్స్లోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ అంటే డిఎఫ్డిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, సివిఆర్ డేటా అత్యంత కీలకంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏం జరిగి ఉండొచ్చు? 1, ఇంజన్ ఫెయిల్ అయి ల్యాండింగ్ గేర్లు మూసుకుపోవడం వల్లే డ్రాడింగ్ ఎఫెక్ట్తో విమానం స్పీడ్ పడిపోయి ఉండొచ్చు. 2, ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ కావడం వల్ల ఫ్లైట్ ఎగరలేక కూలిపోయి ఉండొచ్చు. 3, విమానం రెక్కలపై ఉండే టేకాఫ్ ప్లాట్స్ అంటే రేకుల వంటివి ఎక్స్టెండ్ అయి తిరిగి యథాస్థానానికి రాకపోవడం వల్లే ప్లేన్ ఎగరడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. 4, ఒక ఇంజన్ ఫెయిల్ కావడంతో పైలట్లు పొరపాటున పనిచేస్తున్న రెండో ఇంజన్ను ఆఫ్ చేయకపోవడంతో ప్లేన్ క్రాష్ అయి ఉండొచ్చని. ఇలా కారణాలు ఏదైనా కానీ అకస్మాత్తుగా థ్రస్ట్ అంటే ఫ్లైట్కు ముందుకు వెళ్లేందుకు కావాల్సిన బలంను కోల్పోవడం వల్లే ప్లేన్ కూలిపోయి ఉండొచ్చు అని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రామ్మోహన్ నాయుడు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో. ఏది ఏమైనా కనీసం శవాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితులకు వెళ్ళిందంటే ఎంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందో. దీంట్లో ఏమైనా ఉగ్ర కోణం ఉందా అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ ఉంది కదా, ఫుల్ ట్యాంక్ ఉంది కాబట్టి అది బ్లాస్ట్ అయిపోయింది అట్లా.